నమస్తే. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయాల్లో ప్రజా జీవితంలోకి వచ్చి ఇప్పటికి 20 సంవత్సరాలు అవుతుంది. ఈ సందర్భంగా ఇంత వేగంగా తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఎదిగిన నాయకులు అతి కొద్ది మంది మాత్రమే ఉన్నారు. చంద్రబాబు నాయుడు అందరికీ ప్రధానంగా కనిపిస్తూ ఉంటారు. అయితే ఇద్దరి నేపథ్యాలు లేకపోతే ప్రస్థానాలు భిన్నంగా ఉన్నాయని అందరూ భావిస్తుంటారు. కానీ రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రస్థానంతో లేదా వారి రాజకీయ నేపథ్యంతో అనేక పోలికలు కనిపిస్తూ ఉంటాయి. ప్రధానంగా 5 పోలికలను ఈరోజు మనం చూద్దాం. మొదటిది, ఇద్దరి రాజకీయ జీవితం ప్రారంభం ఎలా జరిగింది. రాజకీయ జీవితం ప్రారంభానికి ఇద్దరు కూడా సాధారణ మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వారు, ఎలాంటి రాజకీయ నేపథ్యం పెద్దగా లేని కుటుంబాల నుంచి వచ్చిన నాయకులు రేవంత్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ. ఇద్దరు కూడా రాజకీయాల్లో ఎదగాలి, అత్యున్నత స్థాయి అంటే సాధారణంగా ఎవరైనా సరే రాజకీయాల్లో ప్రారంభించారంటే ఒక ఎమ్మెల్యే అయితే చాలు అన్న ఒక పరిమితమైన యాంబిషన్ తోటి ఉంటారు ఇద్దరు. కానీ మొదటి నుంచి ముఖ్యమంత్రి స్థాయి దాకా ఎదగాలన్న ఒక గట్టి యాంబిషన్తో ఉన్న నాయకులుగా మొదటి నుంచి కనిపిస్తూ ఉంటారు. ఇద్దరు కూడా తమ ప్రస్థానాలను ప్రారంభించిన పార్టీల నుంచి కాకుండా వేరే పార్టీలో అత్యున్నత స్థాయికి ఎదిగారు. చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీలో మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయితే, రేవంత్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా మిడ్జిల్ జెడ్పీటీసీ అభ్యర్థిగా గెలిచి ఆ తర్వాత బీఆర్ఎస్ సహకారంతో ఎమ్మెల్సీ అయ్యి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదిగారు. ఇద్దరు కూడా పొలిటికల్గా ప్రామినెన్స్ ఉన్న కుటుంబాల నుంచి ఉన్న అమ్మాయిల్ని పెళ్లి చేసుకున్నారు. ఇద్దరి వివాహాలు ఒక రకంగా చెప్పాలంటే అప్పటి వరకు వారిగా ఒక ఎంటిటీ కలిగి ఉన్న వ్యక్తులు కాస్త ఈ పెళ్లిళ్ళ ద్వారా ఆయా రాజకీయ ప్రాధాన్యత ఉన్న కుటుంబాల నుంచి చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు కుమార్తెని పెళ్లి చేసుకున్నారు. అప్పటికి ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి కాలేదు, రాజకీయ రంగ ప్రవేశం చేయలేదు. కానీ ఎన్టీఆర్ కుమార్తెను పెళ్లి చేసుకున్న ఒక కాంగ్రెస్ మంత్రిగా చంద్రబాబు నాయుడు రాష్ట్రం ఫోకస్ మొత్తం కూడా తన మీదకి తిప్పుకోగలిగారు. ఆ రకంగా చంద్రబాబు నాయుడు ఏది చేసినా అందరికీ కూడా ఏం చేస్తున్నారేనా అన్న ఒక ఫోకస్ తన పైన కొనసాగింది. రేవంత్ రెడ్డి కూడా జైపాల్ రెడ్డి తమ్ముడు కుమార్తెని పెళ్లి చేసుకున్నారు. అది ఆయనకు రాజకీయంగా ఒక ప్రాధాన్యతని, ఒక ప్రత్యేక గుర్తింపుని తీసుకొచ్చిందని చాలామంది చెప్తూ ఉంటారు. సహకారం అందిందా లేదా అంటే తర్వాత సంగతి. కానీ వారి వివాహాలు మాత్రం ఖచ్చితంగా వారి రాజకీయ ప్రాధాన్యతని పెంచడానికి ఉపయోగపడ్డాయి. ఇద్దరు కూడా కొత్తగా వస్తున్న పార్టీలో వారు పార్టీలోకి రావడానికి కొంత వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు వస్తున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న చాలామంది నేతలు చంద్రబాబు నాయుడు రావడాన్ని వ్యతిరేకించారు. రేవంత్ రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వస్తున్న సందర్భంగా ఆయన రాకను వ్యతిరేకించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇద్దరు కూడా ఆయా పార్టీల్లో పార్టీ కోసం తాము ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామని స్వయం కృషితో, ఒక రకంగా చెప్పాలంటే చాలా డిసిప్లిన్ తోటే అధినాయకత్వాన్ని ఒప్పించగలిగారు. ఎన్టీ రామారావు విశ్వాసాన్ని చంద్రబాబు నాయుడు చూరగొని పార్టీలో ఎదగగలిగితే కాంగ్రెస్ అధిష్టానం విశ్వాసాన్ని రేవంత్ రెడ్డి చూరగొన్నారు. ఇద్దరు కూడా పార్టీల్లో ఆయా రాష్ట్ర శాఖలకు చాలా కీలకమైన వ్యక్తులుగా ఎదిగారు. రేవంత్ రెడ్డి 2017లో కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ కూడా అతి త్వరలోనే ఆయన పిసిసి అధ్యక్షుడిగా ఎదగగలిగారు. ఇద్దరు కూడా స్థిరపడిన నాయకత్వాన్ని, అప్పటికే ఉన్న సీనియర్ నాయకుల్ని ఎదిరించి పార్టీలో ఉన్నత స్థాయికి ఎదిగిన పరిస్థితి. 1995లో ఎన్టీ రామారావు నుంచి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఎదగగలిగితే కాంగ్రెస్ పార్టీలో అప్పటికే స్థిరపడి ఉన్న నాయకుల్ని కాదని పిసిసి అధ్యక్ష పదవిని రేవంత్ రెడ్డి సాధించగలిగారు. ముఖ్యమంత్రులుగా ఇద్దరు కూడా తక్కువ వయసులోనే, చిన్న వయసులోనే ఎదిగిన యువ ముఖ్యమంత్రులుగా పేరుగాంచుతున్నారు. చంద్రబాబు నాయుడు 40లోనే ముఖ్యమంత్రి అయ్యి దేశంలోనే యంగెస్ట్ ముఖ్యమంత్రులు ఒకరిగా ఉంటే, రేవంత్ రెడ్డి 53-54 వయసులో ఆయన కూడా ఫిట్గా ఉన్నారు. చాలా యంగ్ ముఖ్యమంత్రి. రాజకీయాల్లో ఖచ్చితంగా 52-53 సంవత్సరాలు అంటే యంగ్ గానే రాజకీయ భవిష్యత్తు ఎక్కువగా ఉన్నట్టుగానే భావించాల్సి ఉంటుంది. కాబట్టి ఇద్దరు ముఖ్యమంత్రులు అయిన తీరు కూడా ఖచ్చితంగా సిమిలర్గానే ఉందని భావించాల్సి ఉంటుంది. అయితే ఒకటి మాత్రం ఇద్దరిలో వైరుధ్యం కనిపించే వైరుధ్యం ఏంటంటే, చంద్రబాబు నాయుడు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని, ప్రకటించే ప్రతి ప్రకటనను కూడా ఆచితూచి తీసుకుంటూ ఉంటారు. రేవంత్ రెడ్డిలో కనిపించే దూకుడు చంద్రబాబు నాయుడులో కనిపించదు. మరోవైపు రేవంత్ రెడ్డి మాత్రం ప్రతి విషయాన్ని చాలా అగ్రెసివ్గా చెప్తూ ఉంటారు. చిన్న విషయాన్ని కూడా అగ్రెసివ్గా చెప్పడం ద్వారా తన ప్రత్యర్థుల్ని భయపెట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తూ ఉంటారు. ఆలోచన ఉంటుందేమో కానీ వేగం, ఆవేశం ఎక్కువగా కనిపిస్తుంటుంది రేవంత్ రెడ్డిలో. చంద్రబాబు నాయుడు మాట్లాడే ప్రతి మాటలో కూడా తూకం వేసి మాట్లాడినట్టుగా కనిపిస్తుంటుంది. ఈ ఒక్క వైరుధ్యం తప్ప రాజకీయ నేపథ్యం దగ్గర నుంచి, ప్రారంభం దగ్గర నుంచి, పార్టీలో ఎదిగిన తీరు నుంచి ఇద్దరు పార్టీలు మారారు. ఇద్దరు రాజకీయ ప్రాధాన్యత కలిగి ఉన్న కుటుంబాల్లోని యువతులను పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు కూడా సీనియర్లని దాటుకొని పార్టీలో ఎదిగారు. ఇద్దరు కూడా తక్కువ వయసులోనే ముఖ్యమంత్రి అయ్యారు. ఇద్దరు కూడా 17 ఏళ్లకే ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు నాయుడు 1978లో మొదటిసారి ఎమ్మెల్యే అయితే 95లో మొదటిసారి ముఖ్యమంత్రి. 17 ఏళ్లకు ఆయన ఎమ్మెల్యే అయిన 17 ఏళ్లకు
ఆయన ముఖ్యమంత్రి కాగలిగారు. రేవంత్ రెడ్డి 2006లో జెడ్పీటీసీగా ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2007లో ఆయన ఎమ్మెల్సీ గారు, అంటే చట్టసభ సభ్యులు అయిన 17 ఏళ్లకు రేవంత్ రెడ్డి కూడా 2023లో ముఖ్యమంత్రి అయ్యారు. ఇన్ని పోలికలు ఉన్నాయి. ఒక్కటే వైరుధ్యం, ఇద్దరి పనితీరు కనిపించడంలో చంద్రబాబు నాయుడు ఆచితూచి నిర్ణయం తీసుకుంటారు, రేవంత్ రెడ్డి దూకుడుగా వ్యవహరిస్తారు. ఇది ఒక్కటే తేడా.